జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. జోహార్ 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 వంగవీటి మోహన్ రంగా గారు. జోహార్ జోహార్. జోహార్. సమాజ సేవలో నిత్యం అనునిత్యం 24 గంటలు మన వారి కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తూ అనేక సంఘాలుగా ముఖ్యమైన కార్యక్రమాల్లో 24 గంటలు అనునిత్యం మన వారికి సేవ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం కాపు ప్రతినిధుల సమావేశం. ఏదైతే మనం ఒక కుటుంబంగా ఉన్నామో, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు యుగా ఏర్పడి ఒక కుటుంబంగా ఉన్నామో రాష్ట్రంలో, వారికి సంబంధించిన ప్రతినిధుల సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకుందాం. దీనికి సంబంధించి ఈరోజు ఏర్పాటు చేసుకున్న అంశాల్లో ప్రధానంగా ఎజెండా అంశాలుగా 4 అంశాలని మనం తీసుకున్నాం. అందులో ఐక్యత, సమైక్యత, అభివృద్ధితో పాటుగా కాపులకి రాజ్యాధికారం కావాలని, ఏదైతే సమాజంలో 25%గా ఉన్న మన కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్యాధికారం కావాలనే అంశం మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కువగా దానిపైన దృష్టి పెట్టుకుని ముందు పోయే పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో 4 అంశాలని ఎజెండా అంశాలుగా తీసుకున్నాం. ఒకటి రాజ్యాధికారం, మరో అంశం జనాభా దామాషా ప్రకారం వార్డు స్థాయి నుంచి పార్లమెంటు అభ్యర్థి వరకు జనాభా దామాషా ప్రకారం మనకి ప్రాధాన్యత కల్పించాలి, మనకి న్యాయం చేయాలనే డిమాండ్ని మనం ప్రధానంగా తీసుకున్నాం. గత 50 సంవత్సరాల నుంచి మనం ఏదైతే అంశాన్ని మనం ప్రధానంగా ముందుకు పోతా ఉన్నామో, కాపులకి న్యాయం జరగాలి. 6 వర్గాలుగా ఉన్న మనలో 2 వర్గాలుగా ఉన్న మనకి బీసీ రిజర్వేషన్ ఉంచారు. తూర్పు కాపు సోదరులకు కానీ, మున్నూరు కాపు కుటుంబాలకు కానీ ఉన్నది. మిగిలిన కుటుంబాలకు కూడా తెలగ, బలిజ, ఒంటరి సంబంధించిన అంశంలో మనకి రిజర్వేషన్ కావాలని గత 50 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన అంశంలో బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా మనం ఎజెండాలో పెట్టుకున్నాం. అదే కాకుండా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపులకు సంబంధించిన అంశంలో రాష్ట్రంలో మనకున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి దీనికి సంబంధించిన అంశాన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రకటన చేయాలని మరో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 4 అంశాల్లో ఎజెండాగా మనం పొందుపరుచుకుని దాని మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి ఆహ్వాన కమిటీగా ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీగా ఉద్యమ సందర్భం నుంచి నేటి దాకా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా పనిచేసుకుంటూ 30,000 పైచిలుకు నాయకత్వంతో రాష్ట్ర కాపు జేఏసీలో మమేకమై పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నారో వారి పక్షాన ఈరోజు ఈ ఒక ఆహ్వాన కమిటీగా ఏర్పాటై
ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈ సమావేశానికి గౌరవ సలహాదారుగా పెద్దలు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ పెద్దలు పి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా సీనియర్ అధికారి 2 రాష్ట్రాలకి ఉమ్మడి ఐటీ ప్రిన్సిపల్ చీఫ్గా పనిచేసిన పివి రావు గారు, మాజీ ఐఆర్ఎస్ గారు, అదేవిధంగా రంగిశెట్టి మంగబాబు గారు, జిఎస్టి ప్రిన్సిపల్ చీఫ్ మాజీ. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పెద్దలు జేఏసీ రాష్ట్ర కాపు జేఏసీ గౌరవాధ్యక్షులు ఆకుల రామకృష్ణ గారు, అదేవిధంగా కన్వీనర్లుగా ముత్యాల రామదాస్ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, తోట రాజీవ్ గారు, అదేవిధంగా మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఆరేటి ప్రకాష్ గారు, అదేవిధంగా నల్లా విష్ణు గారు. ఏదైతే కాపు ఉద్యమం ప్రారంభమైందో నల్లా సూర్యచంద్రరావు గారు, వారి కుటుంబం నుంచి మనకి రాష్ట్ర కాపు జేఏసీకి నాయకత్వం వహిస్తున్న నల్లా విష్ణు గారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా విజయవాడ వేదికగా కృష్ణా గుంటూరు జిల్లాలను సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తూ గౌరవ పిచ్చయ్య నాయుడు గారు. ఇలా ఈ విధంగా రాష్ట్ర కాపు జేఏసీ నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, రాష్ట్ర కాపు జేఏసీ నుంచి ప్రధానంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, ఈ విధంగా ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నామో దానికి సంబంధించిన అంశంలో జేఏసీ ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటిగా కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు కానీ, కార్యక్రమం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, ఎజెండా అంశాలు, వీటన్నింటికి సంబంధించిన అంశంలో మాట్లాడవలసిందిగా పెద్దలు ముత్యాల రామదాస్ గారిని కోరుతా ఉన్నాను. ఈ ఎజెండా అంటూ మా రామకృష్ణ గారు, అలాగే అంతకుముందు జరిగినటువంటి అనేకమైన మీటింగుల్లో ఐక్యత సమైక్యత అన్నాం. ఐక్యతకి సమైక్యతకి పెద్ద తేడా ఏమీ లేదు. మనం అందరం ఐక్యంగా ఉండి అందులో కలిస్తే సమైక్యత అయింది. అయితే అభివృద్ధి అన్నాం. అభివృద్ధి మొత్తం సమాజం నుంచి రావాలి, ఒక కాపుల నుంచి రాదు. ఎందుకంటే బంగారానికి కూడా డిపెండెన్సీ ఉంటుంది. ఇది ఒక బంగారు అంచుకు కూడా. అలాగా మనం అందరి మీద సమాజం టోటల్ మీద రావాల్సింది అభివృద్ధి అనేది. ఇంకా రాజ్యాధికారం, ఈ ఒక్క పదం చాలా ఇంపార్టెంట్ పదం. నిజంగా ఇప్పుడు వరకు 77 సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. భారత స్వతంత్రం వచ్చి ఇప్పుడు వరకు మనకి మన ముఖ్యమంత్రి లేరు అంటున్నాం. ముఖ్యమంత్రే కాదు, చాలా విషయాల్లో రాజకీయంగా పూర్తిగా వెనకబడి ఉన్నాం మనం. దానికి యూనిటీ కావాలి. మనం అనుకున్న యూనిటీ, వీరు ఎక్కువ వారు తక్కువ అని లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు జేఏసీ అంటే ఏదో అనుకునేవారు, తప్పు. మీరందరూ ఒకళ్ళొకరు సహకరించుకుంటారని, ఫర్దర్గా ఎంతో చేస్తారని మాత్రమే మనం ఇక్కడికి వచ్చాం. దానికి రానున్న ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. మీ అభిప్రాయాలు చెప్పి మనం ఏ రకంగా రాజకీయం వైపు వెళ్ళాలి. రాజకీయ అధికారం ఉంటేనే ఏదైనా సాధించుకోవడం. ఎవరు ఎన్నన్నా కొన్ని కులాలు స్వాతంత్రం రాకముందు ఎంత వెనకబడి ఉన్నాయో, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అంత అభివృద్ధి చెందున్నారు. రాజకీయంగా వెళ్ళాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. మరి ఇగో వద్దు, ఒకళ్ళొకరికి సహకరించుకుని ఎవరు ఏ పార్టీలో ఉన్నా మనస వాచ ఆ వ్యక్తిని ఎలా గెలిపించాలనే పోరాటం మనం చేస్తే ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ పోరాడితేనే బ్రిటిషర్స్ని మనం బయటికి పంపించగలిగాం. అలాగే మనం ఖచ్చితంగా ఈ రాజ్యాధికారం కోసం పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. రామ్మోహన్ రావు గారు 10 సంవత్సరాలు, జయలలిత గారు లాంటి ఆయన నడిపారు, మంగబాబు గారు వచ్చారు, పివి రావు గారు వచ్చారు, ఇంకా మన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు అంటే పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాజ్యాధికారం కోసం మనం ఏం చేయాలో, ఏ పార్టీ మనకి ఎక్కువ సీట్లు ఇచ్చి మనం రాజ్యాధికారం ప్రతిదీ ముఖ్యమంత్రే కాదు. అలాగే ఇక్కడ మేము ఈ సభ ఏర్పరచడానికి కారణం ఏంటంటే ఓన్లీ రాజ్యాధికారం. ఇందులో రకరకాల వాళ్ళు ట్రై చేస్తున్నారు, మంచి యాస్పిరెంట్స్ ఉన్నారు, ఎమ్మెల్యే ఎంపీలు యాస్పిరెంట్స్ అని. ఏ పార్టీ మనకి ముందుకు తీసుకెళ్ళి తగినంత సముచిత స్థానం రాజకీయంగా ఇస్తుందో ఆ పార్టీకి మీరందరూ మద్దతు ఇచ్చి ఆ పార్టీని గెలిపించుకుని మనం రేపు
ఎస్ రాజకీయంగా కూడా మేము ముందున్నాం అని చెప్పుకోవటానికి మాత్రం ఈ సభ మనం పెట్టుకున్నాం. ఇంకా ఐక్యతలో ఎన్నో సభలు జరిగాయి. ఇంకా రిజర్వేషన్లు అన్నారు, రిజర్వేషన్ల కోసం రకరకాలుగా ఉన్నాయి. అంటే అది అంత ఈజీ అయిన విషయం కాదు. అది భారత రాజ్యాంగానికి సంబంధించింది. రాజ్యాంగంలో పొందుపరచడం కూడా అంత ఈజీ కాదు, అలాగే ఎగ్జిట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అనేకమైన అంశాలు అవన్నీ తర్వాత పోరాడినప్పుడు రాజకీయం కోసమే ఈ పెద్దలందరూ ఏం మాట్లాడతారని మేమందరం కూడా ఎంతో ఈగరగా ఉన్నాం. కాబట్టి మనం రాజకీయంగా ముందుకెళ్లే మార్గాలు, మంచి సూచనలు, గొడవలు లేకుండా ఈ సభను జరిపించుకుని ఎస్ మేము యూనిటీతో ఉన్నాం, మేము సమైక్యతంగా ఉన్నామని చాటుతారని ప్రతి ఒక్క కాపు సోదరుడిని ప్రార్థిస్తూ రాష్ట్ర స్థాయిలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు, కాపు ప్రజాప్రతినిధులు అందరితోటి కూడా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసినందుకు విచ్చేసిన ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలామంది పెద్దలు వచ్చారు, వారందరి సందేశాలు కూడా మనం వినవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ యొక్క సమావేశంలో ప్రధానమైనటువంటి అంశాలు ఇందాక చెప్పినట్టుగా, ఒకటి మనందరూ కూడా ఐక్యతతో ఉండాలి, తద్వారా అభివృద్ధిని సాధించాలి, అభివృద్ధి ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలి అన్న ఈ మూడు అంశాల మీద మరి మన అందరూ కూడా ఎజెండాలో ఈ ప్రధానమైన ముందు ఐక్యతతో పాటు అభివృద్ధి, అభివృద్ధితో పాటు రాజ్యాధికారం, ఈ అంశాల్లో మనం అందరూ కూడా మరి చాలామంది పెద్దలు వచ్చారు కాబట్టి వారందరి సందేశాలు వింటారు. మరి ముందుగా మరి ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో కూడా పెద్దలందరూ గతంలో అనేక ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాలన్నీ కూడా మీకు తెలుసు. ఆ రోజున పెద్దలు పద్మనాభం గారి సారథ్యంలో 94లో కానీ 2014లో కానీ రెండుసార్లు కూడా వారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా టీమ్గా అప్పుడే ఉన్నటువంటి పెద్దలు ఈనాడు కూడా చాలామంది ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద పోరాడి ఫలితాలు మాత్రం సాధిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు అందరూ గ్రహించాలి, ఫలితాలు సాధిస్తున్నాం కానీ తెచ్చిన ఫలితాలు నిలబెట్టుకోలేకపోతున్నాం. సాధించడం వరకు కష్టపడుతున్నాం. ఎందుకంటే 1994 ఉద్యమంలో జీవో నెంబర్ 30 తెచ్చాం. కాపులు బీసీలో చేస్తూ మనతో పాటు 14 కులాలు జీవో నెంబర్ 30 సాధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి ఉపకార వేతనాలు కూడా 2 కోట్లు ఆ రోజున విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజున మొట్టమొదటిగా ఉపకార వేతనాలు శాంక్షన్ చేసి, అప్పటి వరకు ఉపకార వేతనాలు లేవు. కాబట్టి జీవో నెంబర్ 30 ద్వారా బీసీలో చేరుస్తూ నిర్ణయం ప్లస్ ఉపకార వేతనాలు, బీసీలకు సంబంధించినటువంటి ఏవైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి వర్తింపజేస్తూ జీవో కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడంటే ఇది 94 ఉద్యమంలో. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ జీవో నెంబర్ 30 పక్కకు పోయింది, ఉపకార వేతనాలు పక్కకు పోయినాయి, బీసీకి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు కూడా పక్కకు పోయినాయి. మళ్ళీ 2014లో మళ్ళీ ఉద్యమం చేశాం. మళ్ళీ 2014లో సరే ఒక జీవో ద్వారా ఒక కేంద్రానికి పంపించడం జరిగింది బీసీ రిజర్వేషన్ది. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% దాన్ని కూడా కేటాయింపు చేసుకోవడం, కార్పొరేషన్ నిధులు ఇవన్నీ కూడా సాధించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు కార్పొరేషన్ ఎంత అందంగా ఉందో మీకు తెలుసు, నిధులు ఏ రకంగా ఉన్నాయో మీకు తెలుసు. 5% రిజర్వేషన్ అసలు అమలే చేయమని చెప్పేసి ఆ రకంగా తీసేయడం తెలుసు. కాబట్టి ఇక్కడ మీరందరూ మన ప్రతినిధులందరూ గ్రహించాలి, ఉద్యమాల ద్వారా ఫలితాలు సాధిస్తున్నాం కానీ తెచ్చిన ఫలితాలను మాత్రం నిలబెట్టుకోవడంలో మనం ఇబ్బంది పడుతున్నాం. పోగొట్టుకోవడం అనేది కాదు కానీ దాన్ని సాధించుకోలేకపోతున్నాం. జీవాలు తెస్తున్నాం, కష్టపడుతున్నాం. మన సోదరులందరూ కూడా అనేక శ్రమ కోర్చి సభలు పెడుతున్నాం, జైలుకి వెళ్తున్నాం, రైల్వే కేసుల్లో ఇరుక్కుంటున్నాం. ఎన్నో కేసులు మన సోదరులందరూ కూడా ఇరుక్కుని మరి కేసులు ఎన్నో సాధించిన
ఆ ఫలితాలను నిలబెట్టుకోవడంలో మాత్రం వాస్తవాన్ని ఒప్పుకోవాలి, మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. దీన్ని ప్రతి ఒక్క సోదరులు నాయకులు పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే వీళ్ళ జోలికి వస్తే మా ప్రభుత్వం కూలిపోతుందని ఒక్క నినాదాన్ని మనం ఇవ్వకపోతే మాత్రం ఇక ఆ ప్రభుత్వాలు మనకే చూడరు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇతర కులాలు ఇతర వర్గాలకి రిజర్వేషన్ ఏదైనా జస్ట్ అలా మార్పు చేస్తామంటే చాలు ప్రభుత్వాలు వణికిపోతున్నాయి. ఆ రిజర్వేషన్ పరిధి మారుస్తామంటే చాలు, ఒక క్రిమి లేయర్ సిస్టమ్ పెడతానంటే చాలు, లేదు ఆల్టర్నేటివ్ మారుస్తామంటే చాలు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మనం తెచ్చిన రిజర్వేషన్ని కానీ సదుపాయాలు కానీ తీసేస్తే ఇక మాట్లాడకపోతే ఏ ప్రభుత్వాలు మనకు చూసి మరి జడుస్తాయన్నది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు సోదరుడు. ముఖ్యంగా చంద్ర జనార్దన్ గారికి ఈ కార్యక్రమానికి ఆయన సహకరించి ఈ ఉద్యమానికి ఈ సభకి ఇచ్చేయడానికి ఇంత కృషి చేసిన, అలాగే ముత్యాల రామదాస్ గారు వీరిద్దరూ కూడా చాలా కష్టపడి చేశారు కాబట్టి వారికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీ అందరికీ కూడా పెద్దవారికి చిన్నవారికి అందరికీ కూడా ఆడపడుచులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన కాపులు ఒంటర్లు తెలగాలు ఈ బాణీగా మనం ఈ రాష్ట్రంలో మనకు జరిగే అన్యాయం గురించి నష్టపోతూ వస్తున్నారు కాబట్టి ఈ నష్టం గురించి ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎన్నో రకరకాల ఇబ్బందులు పడ్డారు, అయినా ఒక కొలుకు రాలేదు కాబట్టి ఇప్పటికైనా ఇది ఏదో రకంగా సాధించాలని మనం తలపెట్టి చేస్తున్నాం. దీనికి సహకరించిన మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఆ విషయం ఏంటంటే ఒక్కడికి మనకు నచ్చని అన్యాయం చేసితే, ఒక్కడికి అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని మార్చిన జాతి మంది ఒక్కడి గురించి, అటువంటిది ఇన్ని లక్షల మంది నష్టపోయినప్పుడు మనం వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి, దీనికి అది మన భవిష్యత్తుకి రాజకీయంగా ముడిపడి ఉంది కాబట్టి మన వంతుగా మన బలాన్ని చూపించుకోవడం కాదు, రాజ్యాంగంగా మనం సాధించాలి. అప్పుడే మన బలం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంగా సాధించాలంటే మన కాపులు ఒక్కల వల్ల అవదు, ఇతరులు కూడా మనం కలుపుకోవాలి. ఉదాహరణకి నేను ఎక్కువ మాట్లాడానని మాత్రం మీరు ఏమనుకోవద్దు. మీ యొక్క ఇప్పుడు పంచాయతీ కాడి నుంచి వార్డు నెంబర్ వరకు కూడా సింబల్ మీదే ఎలక్షన్లు జరుగుతున్నాయి, పార్టీ సింబల్ మీదే. మీ వార్డుల్లో కానీ మీ పంచాయతీల్లో కానీ లేని కులాలు పరిపాలిస్తున్నారు తప్ప అక్కడ ఆలుగోట్లు ఎత్తున్నారు తప్ప అక్కడ ఉన్న వాళ్ళని మనల్ని అర్థం చేసుకోవట్లేదు, మనం వాళ్ళని అర్థం చేసుకోకుండా ఉన్నాం. దయించి వాళ్ళని మనం కలుపుకుని మనం వాళ్ళలో కలిసి మనం ప్రయాణం చేస్తే రాజకీయానికి మనం ముందంజలో ఉంటామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే కాపులకి 3 సమస్యలు ఉన్నాయి మనకి. ఒకటి రాజ్యాంగం, ఒకటి ఐక్యత, ఒకటి మన రిజర్వేషన్ గురించి. గతంలో రిజర్వేషన్ తీసేస్తే దామోదర్ సంజయ్ గారు మనకి రిజర్వేషన్ ఇస్తే తీసేసారు. పోనీ అప్పుడంటే మనకి జనాభా కలియక లేదు, ఇప్పుడు కలియక ఉంది. ఇప్పుడు మనం కలియక ఉన్నప్పుడు మనం సాధించుకోవడం మన దురదృష్టంగా భావించున్నారు. బాగా భవిష్యత్ తరాల వాళ్ళకి ఏంటి మనం ఇచ్చేది? ఇప్పుడు అంతా కూడా పూర్వం ఏంటంటే ఆస్తులు ఇచ్చేవారు, డబ్బు ఇచ్చేవారు వాళ్ళ పిల్లలకే మనవాళ్ళకి. ఇప్పుడు అది కాదు, విద్య, అది ఎడ్యుకేషన్ ఉండాలి. దానికి ఒకప్పుడు మా చిన్నప్పుడు అయినవారా పుడితే కాపు కొండలో పుట్టాలి అనేవారు, కొడితే కాపు పెడితే కాపు అనేవారు. ఇప్పుడు పిల్లలు ఏంటి నాకంటే తక్కువ మార్కులు నీకు వస్తే నువ్వు పాస్ అయ్యో, నీ మీద నాకు ఎక్కువ మార్కులు వచ్చినా నేను ఫెయిల్ అయ్యాను ఏంటంటే నువ్వు కాపుకోవడం కదా అన్నారు. ఎందుకు పుట్టామని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు అటువంటి బాధలు కూడా మన పిల్లల్ని మనం ఓదార్చాలి, చెయ్యాలంటే జాగ్రత్తగా ఆలోచించి కృషి చేసి మనం సాధించే వరకు కూడా మనం దీని మీదే ప్రయాణం చేయాలి. మీరందరూ కూడా మీ స్వార్థంగా కాకుండా మీ సొంత పని మీద రాలేదు,
ఇతరుల గురించి వచ్చారు కాబట్టి మీకు మళ్ళీ 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సరైన సమయంలోనే ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేశారని భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మరి చందు జనార్దన్ గారు, మా సోదరులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రయత్నం, ఈరోజు జరుగుతుంది ఒక ప్రయత్నం. మన జాతి వెనకబడిపోతుంది, ఈ జాతిని ఒక ట్రాక్లో పెట్టాలంటే ఎలాగా? ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న జాతి ఈరోజు ఈ స్థాయిలో ఉండటం మనందరికీ సిగ్గుచేటు. ఈరోజు ఈ జాతి వైపు అందరూ కూడా తొంగి చూడాలి, మన వైపు ఆకర్షించుకోవాలి అని ఆలోచించాలి. ఎలక్షన్స్ ముందు మన ఓట్ బ్యాంకు చాలా కీలకం. అయితే ఇక్కడున్న పెద్దలకి నేను కోరేది ఏంటంటే, అసలు ఎక్కడ తేడా వస్తుంది? ఇదంతా లోపం ఎక్కడుంది? అసలు మనల్ని పరిగణలోనే తీసుకోవట్లేదు. ఇంత బలమైన నాయకుల్ని ఎవరిని కూడా పరిగణలో తీసుకోవట్లేదు. ఎందువల్ల జరుగుతుంది? దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేయాలి. సో ఇది ఒక అంశం. మరి ఎజెండాలోకి వస్తే ఇవాళ కీలకంగా 2 అంశాలు. ఒకటి రాజాధికారం, రెండోది వచ్చి బీసీ పోరాటం. నేను మొదటిది ఎంచుకుంటాను బీసీ పోరాటం. ఎందుకంటే 4.5 సంవత్సరాల్లో మేము వ్యాపారాలు వదిలేసుకొని మొత్తం రాష్ట్రంతా తిరిగి, మరి ముఖ్యంగా జేఏసీ కాపు ఉద్యమం జేఏసీ చాలా కీలకంగా పనిచేసింది. అన్ని జిల్లాలు మారిపోయిన గ్రామాలకు కూడా మేము తిరిగి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి ముదగాడు పద్మనాభం గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా పోరాడాం. మన పోరాటం నేషనల్ ఎజిటేషన్స్లోనే చర్చించుకుంటారు. సో ఎక్కడా కూడా ఇవాళ దాకా పోరాడిన వ్యక్తుల గురించి కానీ, ఇవాళ దాన్ని ఇంత సక్సెస్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ చిత్తశుద్ధి శంకించాల్సిన అవసరం ఎక్కడా లేదు. కాకపోతే 80% సాధించాం, ఇంకో 20% సాధించాలి. దానికి ఇవాళ కావాల్సింది మరి పొలిటికల్ డిసిషన్, రాజకీయ నిర్ణయం జరగాలి. ఆ పార్టీల మీద ఆ రాజకీయ నిర్ణయం జరగటం కోసం ఒత్తిడి పెట్టాలి. ఆ ఒత్తిడి పెడతాం కోసమే ఇది కీలకమైన సమయం అని మేము భావిస్తున్నాం. మరి మీకు ఒక ముక్క చెప్పాలి. నేను ఇవాళ వేదిక మీద సిఎస్ రామ్మోహన్ గారు అని చెప్పి చీఫ్ సెక్రటరీ తమిళనాడు ఆయన కూర్చుని ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు ఎలా శ్రమించారనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయనకు ఆ రోజు కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి, బయటికి రాలేని పరిస్థితులు. ఆ సమయంలో కూడా ఆయన మాకు ఒక హోటల్లో మాకు ఏర్పాట్లు చేసి ఒక టిఫిన్కో లంచ్కో ఏదో ఒకటి ఈ ఉద్యమం గురించి పూర్తి సలహా సూచనలు ఇచ్చిన వ్యక్తి సిఎస్ రామ్మోహన్ గారు. పి రామ్మోహన్ గారు, మేము సిఎస్ రామ్మోహన్ గారు అని చీఫ్ సెక్రటరీ కదా, సో చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ గారు అని పిలుచుకుంటాం. ఎందుకంటే మన కాపు సోదరుడు చెన్నై తమిళనాడు రాష్ట్రంలో అంత పెద్ద పోస్ట్ చేస్తాం, మాకు గర్వంగా మేము భావించి ఆయన పేరు కూడా మార్చి పి రామ్మోహన్ గారిని సిఎస్ రామ్మోహన్ గారు అని పిలుచుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ అనేక సందర్భాల్లో ఈ ఇంటలెక్చువల్ గ్రూపులన్నీ కలుపుతానికే ఏర్పడింది జేఏసీ. అసలు మొదటి జేఏసీ ఏర్పడింది ఎప్పుడైతే మా సోదరులు రామకృష్ణ గారు, మా నల్లా విష్ణు గారు ఇలాగా కొంతమంది జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వంతో చర్చిస్తానికి ఆ రోజు హాస్పిటల్ దగ్గర నాకేం తట్ల. అప్పుడు జేఏసీ అని ఒక నిర్మాణం చేసి జేఏసీని తీసుకొచ్చి దాని తర్వాత క్రమంగా అదొక పెద్ద ఆర్గనైజేషన్. ఇవాళ దాని డిమాండ్ ఎంత అయిపోయిందంటే, ఒకప్పుడు కాపునాడు సంఘాలు అనేకం ఉండేవి, ఇవాళ జేఏసీ సంఘాలు అనేకం అయిపోయినాయి. ఎన్నెన్నో ఉండొచ్చు, తప్పలేదు. కానీ సోదరులారా ఒకటే చెప్తున్నాను, ఈ కార్యక్రమం వల్ల మనకున్న ఐక్యత భంగం అవుతుంది.
ప్రజాక్షేత్రంలో చులకనవుతున్నాం. ఒక్కసారి దయచేసి దీని గురించి ఆలోచించి ఇక్కడ మనం చేయాల్సిన ఎజెండా అలా ఒకటే. ఈరోజు మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడితే ఆ 20%, ఎందుకంటే మనం చేసిన పోరాటానికి అసెంబ్లీలో రాటిఫై అయ్యి సెంట్రల్కి వెళ్ళింది. అక్కడ కూడా కొంత తప్పితాలు ఉన్నాయి. రామ్మోహన్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అది ఇక్కడే చేయమని ఒత్తిడి చేయాల్సి ఉండింది ఆ రోజు. మరి దాని గురించి కూడా కార్యాచరణ తయారు చేసి, ఎందుకంటే రామ్మోహన్ గారికి దీనికన్నా బాగా ఇంకెవరు చెప్పలేరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 50% కన్నా అధికం ఎలాగ చేయాలని చెప్పి ఆయన జయలలిత గారికే సలహా ఇచ్చి ఆ రోజు 50% కన్నా ఎక్కువ శాతాన్ని చేర్చే ఘనత తమిళనాడులో రామ్మోహన్ గారికే ఉంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద ఆయనకు ఉంది. కాబట్టి ఇలాంటి మేధావులు కూర్చుని సరైన రిప్రజెంటేషన్ తయారు చేసి ఈ ప్రభుత్వాలకి నెక్స్ట్ మీటింగ్లో మనం ప్రజెంట్ చేసి ఒత్తిడి పెడితే ఈరోజు భావితరాలకి మంచి చేసిన వాళ్ళు అవుతాం. మన సమయం అయిపోయింది. అట్లీస్ట్ భావితరాలన్నా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను కొత్తగా చెప్పక్కర్లేదు మీకు ఆ బీసీల వల్ల ఏంటి లాభమో ఏంటి నష్టమో. కాబట్టి మా ఆకుల రామకృష్ణ గారు ప్రకటించినట్టు మరి చివరిలో కూడా తీర్మానం వస్తుంది. దానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఆ విధం ద్వారా మనం డబ్బు సంపాదించాలి, పరిశ్రమలు పెట్టాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, వ్యాపారాలు చేయాలి. అన్ని రంగాల్లో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే కాపు బిడ్డలో రాజ్యాధికారానికి వస్తారని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఇవాళ జనార్దన్ గారు తీసుకున్న మాటలు మనందరం పైన చేయాలి. అప్పుడే మన ఆశయాలు నెరవేరుతాయి. అప్పుడే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి మనం అర్పించే ఘనమైన నివాళి కూడా అవుతారు కూడా మీ అందరికీ సరిగా మనం చేస్తూ భారతదేశంలోనే అతిపెద్ద జాతిగా ఉన్నాం. 20% పైన జనాభా ఉన్నాం. 22, 23 అంటుంటారు. 20% పైన జనాభా ఉన్నాం. అతిపెద్ద జాతిగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. మన ఓట్లే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడే దాంట్లో కూడా ఈ కాపుల ఓట్లే కీలకం. మన ఓట్లే కీలకం. అన్ని కులాలు అధికారాన్ని అనుభవించిన రెడ్డి, కమ్మ, మిగతా కులాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ కులమేపే చూస్తున్నాయి. ఈ కులమే చూస్తున్నాయి. ఈ కులం రేపొద్దున ఏం చేయబోతున్నాయి అనే భయంతోనే చూస్తున్నాయి. మనం మాత్రం పక్క చూపులు చూస్తున్నాం. అందరూ మన వైపు చూస్తుంటే మనం పక్క చూపులు చూస్తున్నాం. మన బలాన్ని మనం మర్చిపోయి, మనం ఏం చేయగలుగుతామో మర్చిపోయి మన పక్క చూపులు చూస్తున్నాం. దయచేసి ఒక 2-3 అంశాలు, ఈ మన రిజర్వేషన్ సంబంధించి ఎప్పటి నుంచో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. రేపు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెడుతున్నారు. 2014 మేనిఫెస్టోలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ చేస్తాను ముందుకు వచ్చారు. 2019లో పెట్ల. మళ్ళీ ఎలక్షన్ల ముందు ఎవరు అడగకుండానే కాపుల రిజర్వేషన్ నాకు సంబంధం లేదు, కేంద్రం చేయాలని చెప్పని తప్పించుకున్నాడు. ఎందుకు? సర్వే రిపోర్ట్లో గెలుస్తున్నానని తెలియగానే, గెలుస్తున్నాను అనగానే ఈ రిజర్వేషన్ నాకు సంబంధం లేదు. కేంద్రమేమో ఇది రాష్ట్రం చేసుకోవాల్సి చెప్పనయ్యా, మాకేం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని కేంద్రం చెప్తుందో పక్కన. దానికి సమాధానం చెప్పడైనా అయినా సరే అడగడం మన ధర్మం. అడగడం మన ధర్మం. మనం అడగాల. అయినను అస్థిరంగా పోవాలి అంటారే, పోయి రావాలి అంటారే. అడగడం మన ధర్మం. వాళ్ళ ఆలోచన ఎట్లాగా ఉన్నాయి. మనకి చిన్న చిన్న తాయిలాలు ఇస్తారు తప్ప మనకి శాశ్వత మేలు చేసే పనులు వాళ్ళు చెయ్యరు. ఏ రాజకీయ పార్టీ, ఏ కులం చెయ్యదు. కానీ మన సమస్యలు మనం అడగాల. కాపు ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ కానీ, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, మన కులం సంబంధించిన సమస్యలు చెప్పుకోవాలా. కాపు రిజర్వేషన్ ఫైల్ విషయంలో రేపొద్దున ఈ రాజకీయ పార్టీలు రేపు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెడుతున్నాయి అన్నది మనం పరిశీలించాలా. దాన్ని ఖచ్చితంగా మనం పరిగణలో తీసుకోవాలి. ఏ జాతి అయితే రాజ్యాధికారంలో పాలు పంచుకోలేదు ఆ జాతి రాను రాను కనుమరుగైపోద్దని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజునే చెప్పారు. మనం రాజ్యాధికారంలో పాలు పంచుకోకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాం. ముఖ్యంగా మనందరం కూడా, మన వాళ్ళందరూ కూడా చెప్పారు, ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా చెప్పింది, మనం ఎడ్యుకేషన్ పరంగా
పిల్లల్ని మంచి మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించాలి. తద్వారా వారు ప్రయోజకులై ఆర్థికంగా స్థిరపడితేనే జాతి ముందుకు నడుస్తుందని చెప్పేసి కూడా పెద్దలందరూ కూడా తెలియజేసినట్టుగా మనందరం కూడా దాన్ని అనుసరిస్తూ రాజ్యాధికారం అనేది వదిలిపెట్టకూడదు. రాజ్యాధికారమే మనకి అన్ని ఫలాలు ఇస్తుంది కాబట్టి మనందరూ కూడా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మన జనాభా దామాషా ప్రకారం ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో మనకి ఎమ్మెల్యే సీట్లు అడగాల్సిన బాధ్యత మనకున్నదని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అడగంది అమ్మైనా అన్నం పెట్టదని సూక్తి ప్రకారంగా మనందరం కూడా ఎక్కడైతే మన వారు ఉన్నారో వారు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా మాట్లాడుకున్న విధంగా రేపు ఎలక్షన్లో ఎవరైతే మన రాష్ట్ర పార్టీగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అట్లానే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా సంకీర్ణ ప్రభుత్వానికి మనందరం కూడా సహకరించాలని చెప్పేసి ఆ పార్టీని మనం రాష్ట్రంలో తీసుకొచ్చి మన ఫలాలు అందుకోవాలని చెప్పేసి మిత్రులారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. రాబోయేది ఎలక్షన్. ఈ ఎలక్షన్ని అంటే మన వాళ్ళంతా కూడా ఎవరికి సంబంధించిన ఉపన్యాసాలు గొప్పగా మనం ఎలా నడుచుకోవాలనేది కూడా పెద్దలంతా చెప్పున్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం అనేదే మనకి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనం ముందుగా గుర్తుంచుకొని ఎలక్షన్ సవ్యంగా చేసుకొని మనం ఎలా మెదిగితే మన భవిష్యత్తు అలా తయారయ్యేదానికి ఎలక్షనే కాబట్టి రాబోయే ఎలక్షన్లో మనం అంతా కూడా ఒక సంఘటితంగా ఒక యూనిటీగా, ఎందుకంటే మనకి జేసీ అనేది అవసరం ఖచ్చితంగా. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పార్టీ పెట్టి ఒక గొప్ప దీనిగా రాజ్యాధికార దిశగా పయనించే విధంగా ఆయన నడుస్తున్న తీరుని మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. అనుకోకుండా తెలుగుదేశం పార్టీకి మనం మద్దతు ప్రకటించి వాళ్ళ కలయికతో రాబోయే రోజుల్లో మనం పవర్ షేరింగ్ అట్లానే ఎమ్మెల్యేలు అందరిని కూడా ఎక్కువగా, ఎందుకంటే మన కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపుగా, అలానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారితో జైల్లో పెట్టిన సందర్భంగా ఆయన వెళ్ళి జరుగుతున్నటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఆయనకి మద్దతు పలికి ఎలా అయితే ఆయన మద్దతు పలికారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవప్రదంగా రేపు సీట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, పవర్ షేరింగ్లో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన గౌరవానికి తగ్గకుండా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవాలి. ఈ జేఏసీ కార్యక్రమం అనేది బలోపేతంగా రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తికి ఒక జోడీగా మనమంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. రకరకాల పార్టీ నాయకులు రకరకాల పార్టీల్లో ఉండొచ్చు, మేము కాదను. మీరు వ్యూహాలు రచించాల్సిందే రాజ్యాధికారం కోసం అని చెప్పి ఈ కాపు మిత్రులందరికీ మీరు ఎన్నో సమావేశాలు ఎంతో కష్టాలు పడుతూ నిర్వహిస్తున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు ఈ 2 నెలల సమయంలో ఇప్పుడు అసలైన యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధానికి మీరు వ్యూహాలు రచించట్లా. ఈ వ్యూహాలు రచించని పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం మా అందరికీ కావాలి. ఈ ప్రజలు వచ్చిన వాళ్ళందరూ కూడా 99 మంది కూడా ఒకే ఆలోచనతో ఒకే నిర్ణయంతో ఉన్నారు.
కానీ నాయకులందరూ కూడా మీ మీ ఆలోచనతో రకరకాల పార్టీలో ఉన్నామంటున్నారు. రకరకాల పార్టీలో ఉండండి. ఎప్పుడు ఉంటారంటే సరైన నాయకుడు మనకి లేనప్పుడు, ఒక నాయకుడు మన కోసం రానప్పుడు మీరు రకరకాల పార్టీల్లో ఉండండి. ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారు వస్తే ఆయన్ని రక్షించుకోలేకపోయాం. తర్వాత చిరంజీవి గారు వస్తే ఆయన కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు వచ్చిన నాయకుడిని మనం ఈ సమయంలో నాయకులు పెద్దలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. వ్యూహాలు రచించండి. మీరు పబ్లిక్ మీటింగ్లు ఎంత అవసరమో వ్యూహాలు కూడా అంత అవసరం. మీరు వ్యూహాలు రచించడం లేదని నేను అన్నాను, కానీ మీరు పబ్లిక్లో ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఈ కాపు మిత్రులకు అందరికీ కూడా ఉందని చెప్పి నేను ఈ సభామూలకంగా నేను మనవి చేసుకుంటున్నాను. మన కాపులము ఓటు బ్యాంక్ అని వాడుకుంటున్నారు తప్ప 2 తెలుగు రాష్ట్రాలలో మన కాపులను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. అది ఎక్కడుంది ప్రాబ్లం అంటే మళ్ళీ మన కాపుల దగ్గరనే ఉంది. ఎందుకంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రకులాలైన తెలుగు రాష్ట్రంలో రెడ్డి, వెల్మ మనల్ని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కమ్మ, చౌదరి, రెడ్లు అంటే మనము ఓటు బ్యాంక్గా చూస్తే చాలా ఎక్కువ మంది ఉంటాం. అయినా ఎందుకు రెడ్డిలు గెలుస్తున్నారు, చౌదరులు గెలుస్తున్నారు, వెల్మలు గెలుస్తున్నారు అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అంటే మనం శాసించే స్థాయిలో ఉన్న ఓటు బ్యాంకు. కాపులు అంటే భయపడతారు. ఒక్కసారి రాజ్యాధికారం కాపులకు వస్తే మళ్ళీ ఏ రెడ్డి రాడు, ఏ ఎల్మ రాడు, ఏ చౌదరి రాడు, ఏ కమ్మ రాడు. కాబట్టి మన రాజ్యాధికారం రాకుండా కులాన్ని విడదీసి పాలిస్తున్న మన పెద్దలు అగ్రకులాలని అణగదొక్కాలి అంటే మళ్ళీ మన కాపు బిడ్డలమే ముందుకు రావాలి. అది మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ దిశగా నడుస్తున్నాడు. కాబట్టి తనకు మన చేదోడు వాదోడు ఉంటూ మన కన్న తండ్రి ఉంటే ఇంట్లో ఎలాగైతే ఏ బిడ్డ తప్పు చేయకుండా తండ్రి ఒక ఇంటిని ఎలా కాపాడుకుంటాడో, ఒక రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడైన చందు జనార్దన్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తన కులాన్ని అలాగే కాపాడుకుంటా ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మీటింగ్లు పెట్టినప్పుడు ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎన్నో ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని ఏడ పడగొడతారో, ఏడ ఒక్కటైతారో అని మన వీక్నెస్ మీద దెబ్బ కొట్టేటందుకు పార్టీలు ఉన్నలను కూడా కొంతమందిని మీటింగ్ కూడా రాకుండా చేయడం జరుగుతుంది. అది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయాన్ని అరికట్టాలి అంటే మన కాపు మన ఓటును మనం వేసుకుంటే చాలు, మనం అధికారం చేజిక్కించుకుంటాం. ఆ దిశగా మరి ఎందుకు మనం ప్రయాణించట్లేమని మన పెద్దలను అడుగుదామా, మన మనస్సాక్షిని ప్రశ్న వేసుకుందామా అని మీ అందరూ తెలుసుకోవాలి. ఈరోజు మన చందు జనార్దన్ గారు రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ ఒక్కటి చేస్తుంటే పద్ధతుల గుండెల్లో గుబులు పుడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే కాపులను ఎక్కడైతే కలుపుతుంటారో అక్కడ చాలా మనకు కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి, ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమిస్తూ మనం కాపులం ఖచ్చితంగా ముందుకు పోవాలి అంటే మన కుల నాయకులు ఏ పార్టీకి అండగాయకుండా, ఏ పార్టీలకు శాల్వలు కప్పకుండా, ఏ పార్టీ రాజకీయ నాయకుని చుట్టూ తిరగకుండా దాన్ని సొంతంగా మన సంఘాన్ని నడిపినప్పుడు మాత్రమే మన కులానికి న్యాయం జరుగుతుంది. అలా న్యాయం జరగాలి అంటే మన కుల నాయకులు ఖచ్చితంగా ముందుకు పోతుంటే వాళ్ళతో కలిసి మనం నడవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మన మున్నూరు కాపు ఎవరైనా సరే నిలబడితే వాళ్ళకు మనం ఓట్లు వేసుకుందాం. ఖచ్చితంగా మనము రాజ్యాధికారం తెచ్చుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మనం అనగదొక్కబడుతున్నామన్న విషయం మనందరికీ తెలుసు. చెప్పుకుంటున్నామే తప్ప మనం ఆ దిశగా ఎందుకు ప్రయాణించట్లేమని మన మేధావులను అడుగుదాము. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గ సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన సామాజిక వర్గం 27% పైగా ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారం
మనకి అందనటువంటి ద్రాక్ష పండులాగా అయ్యింది. ఈ రోజున మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి మనం రాజ్యాధికారమే కాకుండా మన సామాజిక వర్గానికి గత పాలకులందరూ కూడా అన్యాయంగా తొలగించబడినటువంటి రిజర్వేషన్ని మనకి ఇవ్వకుండా మరి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్ ముందు మన సామాజిక వర్గానికి చేస్తానని చెప్పేసి మరి అందరూ కూడా మాట తప్పారు. మరి ఈ రోజున మనమందరం ఐకమత్యంగా మనమందరం ఉండి రాజ్యాధికారాన్ని సాధించుకుంటమే కాకుండా అదే రాజ్యాధికారంలో మనకి రావాల్సినటువంటి జనాభా దామాషా ప్రకారం మరి అన్నింటినీ కూడా సాధించుకునేటటువంటి దిశగా మనమందరం పయనించాలి. గతంలో మరి అమరవీరులైనటువంటి మన సంఘ నాయకులు మిర్యాల వెంకట్రావు గారు కానీ మరి పిల్లా వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాలు కూడా సుడిగాలిలా తిరిగి మన జాతి ప్రయోజనాల కోసం నిజంగా అసూలు బాసినటువంటి వ్యక్తులలో ఒకరు పిల్లా వెంకటేశ్వరరావు గారు. నిజంగా ఆయన గారు చేసినటువంటి సేవ ఈ రోజుకి కూడా మరి నిజంగా మరి ఒకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కాపు జాతి తరఫున ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోటి కాపు రిజర్వేషన్ విషయంలో కానీ మరి అదేవిధంగా కాపు విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కానీ ఆయన చేసినటువంటి సేవ కొనియాడాల్సిందే. మరి అదేవిధంగా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో జేఏసీలు ఉన్నప్పటికీ కాపు సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఐకమత్యంగా ఒకే వేదికపైకి వచ్చి మరి అన్నిటినీ కూడా ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించుకునేటటువంటి దిశగా మనం అందరం కూడా వెళ్ళాలి. అదేవిధంగా మన జాతిలో పుట్టినటువంటి నాయకులు మరి ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు మరి ఇంకా దశాబ్దాల కాలంలో కూడా వస్తారా అనేటటువంటి ప్రశ్నార్థకం. కాబట్టి మనం అందరం కూడా మరి గతంలో చేసినటువంటి పెద్దలు మరి ముద్రగడ పద్మనాభం గారు అలాంటి వ్యక్తుల యొక్క ఆదర్శంతో మనమందరం కూడా మనం పయనించాలని మనకు రావాల్సినటువంటి అన్నీ కూడా సాధించుకునేటటువంటి దిశగా మనమందరం కూడా పార్టీలకు అతీతంగా జాతి ప్రయోజనాల దృష్ట్యా మనమందరం కూడా శాసనసభల్లో చట్టసభల్లో ఎంపీలుగా కూడా అందరినీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఈ పదం కోసం రాజకీయ నాయకులు వెంపర్లాడిపోతారండి. ఆ బొమ్మకి దండయ్యందే, అక్కడ కాళ్ళకి ఏదైతే పూలు జల్లందే రాజకీయం చేయలేడు ప్రతి ఒక్కడు. ఈరోజు కాపు చేసి బలిజ ఒంటరి ఇన్ని పదాలు ఎందుకు వచ్చినాయో నాకైతే తెలియట్లేదండి. మరేంటో మిగతా కులాలకి మాత్రం కమ్మ రెడ్డనే ఉంది, మనకెందుకని ఇన్ని తెగలు? అందరూ కలిసి ఒక తాటి మీద ఉంటే మిగతా కులాలు తట్టుకోలేవని ఒకళ్ళు బీసీల కింద, ఒకళ్ళు బలిజల కింద, ఒకళ్ళు తూర్పు కాపుల కింద, ఒకళ్ళు తెలగల కింద ఇన్ని రకాల విభజనలు చేసినా మన గొంతు ఎప్పుడు ఒక్కటే. ఎంత విడగొట్టాలనుకున్నా మనమందరం ఎప్పుడు ఒక తాటి మీద వెళ్తాం. మరి ఎందుకు ఒక తాటి మీద ఇప్పుడు లేవు అంటే కాపుల్లో ఎక్కడ మీటింగ్ జరిగినా చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అండి. ఎందుకంటే ఒకటి చెప్తే 10 మంది వినేవాడు ఎవరు ఉండడు. 10 మంది మాట్లాడతారు, 10 మంది సలహా ఇస్తారు. ఒకటి మాట మనం వినేదేంట్రా అని కాళ్ళ దగ్గరేసేవాడే మావాడు. చెప్తే వినేవాడు మావాడు ఎందుకు అవుతాడు సార్? ప్రతి ఓడు ప్రశ్నించేవాడే. ప్రతి ఓడు ఎంత ప్రశ్నిస్తాడు అంటే కాపులు ఈరోజు రాజ్యాధికారం కావాలి అనే అంత ప్రశ్న. ఎందుకమ్మా అంత ప్రశ్న? పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? కోటా శ్రీనివాసు, బాబు మోహన్ ఎందుకు గెలిచారు? అల్లు అరవింద్ గారు ఎందుకు ఓడిపోయారు? నాగబాబు గారు ఎందుకు ఓడిపోయారు? 2 చోట్ల పోటీ చేసిన మా అధినాయకుడు ఎందుకు ఓడిపోయారు? ఐక్యత అనేది మనలో కంపల్సరీ ఉండాల్సిందే. ఐక్యత లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు రిజర్వేషన్ అనగానే నాకు గుర్తొస్తుంది,
కాపులు వీరులు అన్న ప్రతి ఒక్కడికి చెప్తా. అమరవీరులు పొట్టి శ్రీరాములు ఈరోజు రాష్ట్రంలో విభజనకి ఆయన పాత్ర కీలకం. ఆయన ఏ కమ్యూనిటీనో మనందరికీ తెలుసు. ఈరోజు కాపు రిజర్వేషన్ కోసం మా నాయకుడు ఒక్కడు కూడా ప్రాణత్యాగం ఎందుకు చేయలేదబ్బా? మా వాళ్ళలో అంత తోపులు లేరా? ఒకడు చచ్చిపోతే రిజర్వేషన్ వచ్చి ఉండేదేమోనే కదా. ఒకడు ప్రాణత్యాగం చేస్తే చరిత్రలో చిరస్థాయిగా మా లాంటి వాళ్ళు జడ్జిల హోదాల్లోనో ఎంఆర్ఓలోనో ఎండిఓలోనో మంచి స్థాయిలో కూర్చునే వాళ్ళం కదా. మనకి ఎలాగో డబ్బులు లేవు, వ్యాపారాలు చేయలేము, పక్క దేశాలకు పోలేము, రాజ్యాధికారం చేయాలంటే మన దగ్గర డబ్బులు కావాలి, అవి మన దగ్గర అంత లేవు. మనకల్లా ఉందల్లా చదువు ఒక్కటి. ఆ చదువుని ముందుకు తీసుకెళ్లాలంటే రిజర్వేషన్ కావాలి. పోరాడాలి అంటే అది సాధించే వరకే పోరాడాలి, మధ్యలో ఆపకూడదు. ఈరోజు మళ్ళీ రిజర్వేషన్ అనేది ఒక మేనిఫెస్టోలో పెడితే తేలిగ్గా వచ్చేసింది. తేలిగ్గా వచ్చిన దానికి విలువ ఏమైనా ఉంటుందా అండి? సాధించుకుంటేనే కదా గొప్ప. స్వాతంత్రోద్యమంలో కూడా మహాత్మా గాంధీ గారు ఎన్నోసార్లు సుభాష్ చంద్రబోస్ గారికి చెప్పేవాళ్ళంట, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టవయ్యా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు, మనకి ఇచ్చేస్తారని. వాడిచ్చేదేంటి సార్? మనం తెచ్చుకోవాలి, సాధించుకోవాలి, మనం పోరాడాలి అన్న వ్యక్తులు కొంతమంది చరిత్రలో మిగిలిపోతారండి. ఒక భగత్ సింగ్ లాగానో, ఒక సుభాష్ చంద్రబోస్ లాగానో, అల్లూరి సీతారామరాజు లాగానో. కానీ ఈరోజు మేనిఫెస్టోలో పెట్టి తేలిగ్గా వచ్చేస్తే మేము ఇచ్చాంగా అంటాడు. ఎవడురా నువ్వు ఇవ్వడానికి? ఎవడు ఇవ్వడానికి? ఈరోజు ఏ స్థాయిలో పోరాటం చేసావు, ఆ స్థాయిలో ఎందుకు సాధించుకోలేకపోయాం? అంత తేలిగ్గా ఈరోజు మేము ఇచ్చేసామని గొప్ప ఘనత ఎవరికి చెందుతుందో మరి. ఈరోజు కాపు జాగృతి ఆధ్వర్యంలో అసలు మనకేం కావాలనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. అది తెలియాలంటే ఎంతో నిష్ణాతులైనటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్లు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు, అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి జనార్దన్ గారు లాంటి వాళ్ళు గతంలో అనేక మీటింగులు పెట్టినా కూడా ఈ మీటింగు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. మేము కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య గారు ఈరోజు ఆయన యొక్క సందేశాన్ని జనార్దన్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు తెలియజేయమని చెప్పి నన్ను ముఖ్యంగా అంటే నేను మామూలుగా వస్తాను, అయినా సరే ఆయన యొక్క సందేశంగా కొన్ని విషయాలు చెప్పమన్నారు. ఆయన టోటల్గా లేఖ అంతా కూడా కానీ చదివే లెక్క అయితే ఇప్పుడు టైం చాలదు. ఆయన చెప్పింది ఏంటంటే టోటల్గా మన వాళ్ళు అనేక రకాలుగా అనేక సంఘాల ద్వారా కాపుల యొక్క ఉన్నతి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే కాపు సంక్షేమ సేన డైరెక్ట్గా జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, మ్యాక్సిమం సీట్లు తీసుకోవాలి, కాపులు ఎక్కువ సీట్లు అన్ని పార్టీల్లో తీసుకోవాలి, ఎక్కడెక్కడ మన బలం ఎంత ఉందని చెప్పి మన యొక్క ఉనికిని చాటుకుంటూ మనం అనేది ప్రయత్నం చేస్తున్నాం. సమస్యల మీద పోరాడుతూనే ఒక పక్క ఇలాంటి జనార్దన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే కాపు జాగృతి తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తిగా స్వాగతించి మనందరం పూర్తి మద్దతు ఇవ్వాలి. మనందరం కూడా ఒకే దోవలో ప్రయాణించి మనం అనుకున్నటువంటి లక్ష్యాల వైపుకి వెళ్ళాలి. రాజ్యాధికార లక్ష్యంలో వ్యూహాలు ఉంటాయి కాబట్టి మనందరం కూడా ఒకే మాట మీద జనసేన పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో తీసుకున్నటువంటి సీట్లన్నింటినీ కూడా గెలిపించి మనం కీలక పాత్ర వహించి మనం తీసుకోవాలి. అంతేగాని మనం ఏదో అయిపోతామని సీఎం అయిపోతాం అనుకున్నాం, లేకపోతే మనం సింగిల్గా వెళ్ళాలనో ఇంకోటి ఆలోచనలు మన నుంచి దూరం అవడానికి మనం 100 కారణాలు ఎత్తుక్కోవద్దు. మనందరం కలవడానికి ఒకే ఒక కారణం ఎత్తుక్కొని మనం రాజ్యాధికార వైపుకి వెళ్ళే దిశగా మనం వెళ్ళాలనేటువంటిది హరిరామ జోగి గారు ఇచ్చినటువంటి సందేశం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ కాపు ప్రతినిధుల సమావేశం జరగటం, దాంట్లో నెల్లూరు జిల్లా నుంచి నేను రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతినిధి సమావేశానికి జేఏసీఐ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి నెల్లూరు జిల్లా నుంచి నేను కట్టుబడి ఉంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణదేవరాయల వంశస్థులమైన మనము, రంగా గారి వారసులమైన మనము, మన రక్తంలో ప్రతి ఒక్కరి రక్తంలో కూడా కాపు పౌరుషం, కాపు త్యాగం, కాపు సహాయము ప్రతి ఒక్కరిలో కూడా ఉందండి. కాకపోతే ఇప్పటి వరకు కూడా చాలామంది పెద్దలు చెప్పినట్టు గత 75 ఏళ్ళ స్వతంత్ర దానికి పూర్వము తర్వాత కూడా మనం చేసిన త్యాగాలు వల్లే నిజం చెప్పాలంటే ఈవేళ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము. రాష్ట్రం ఏమాత్రమైనా 10 ఏళ్ల కిందట బాగుండేది అంటే కూడా ఇది కాపులదే. ఇక్కడ ఎలా కృష్ణదేవరాయలు, రంగా గారు ఎలా ఉన్నారో అలాగే ది హయ్యెస్ట్ పీస్ గ్యాలంటరీ అవార్డు, అశోక చక్ర అవార్డు అందుకున్న తొలి తెలుగు
తొలి తెలుగు బిడ్డ కరణం వరప్రసాద్ స్వయాన నా తమ్ముడు. ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి వారిలో కూడా ఉంది. ఇక్కడ ఏ పేరుతో వచ్చినా, ఏ జిల్లాతో వచ్చినా, ఏ స్థాయి నుంచి వచ్చినా, మన స్థాయి ఏదైనా, మన స్థానం ఏదైనా సహాయం చేసే గుణం, త్యాగ నిరతి మన రక్తంలో ఉంది. కాకపోతే ఇది అందరి కోసం మనం చూసాము. ఇకపై మన కోసం మనం త్యాగాలు చేద్దాం. కాపు మీటింగ్ అంటే మనం వస్తే మనం మన ఏరియాలో రిప్రజెంటేషన్ లేకుండా మనం ఎంతకాలం అని కాపు సంఘాలు నడుపుతాం? మన ఏరియాలో మన పక్కన ఎవరు ఉన్నారో మనకు తెలియట్లా, మన ఇంటి పక్కనోడు కాపో కాదో తెలియట్లా. దయచేసి నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే, చిన్న చిన్న కూటములుగా ఏర్పడితే మనం రాజ్యాధికారానికి దగ్గరికి వెళ్ళవచ్చు. ఒక వార్డులో 22 వార్డులతో పశ్చిమ నియోజకవర్గం ఉంది. మొత్తం ఇక్కడ దరిదాపులు 60 వార్డులతో మన విజయవాడ ఉంది. 60 వార్డుల నుంచి 100 మందిని తెస్తే 6000 మంది బయట నుంచి మన సహోదరులందరూ వచ్చినందుకు విజయవాడ నుంచి మనం మంచి ట్రీట్ ఇచ్చేవాళ్ళం. మనం అది చేయలేకపోతున్నాం. ఎంతసేపు మనం నాయకులుగా రావటం, వెళ్ళిపోవటం. మన పక్కనోడు హాస్పిటల్కి వెళ్తే ఆడెవడో మనకు తెలియట్లా. పక్కనోడు పోలీస్ స్టేషన్కి ఉంటే ఆ పోలీస్ స్టేషన్ పక్క నుంచి వెళ్ళిపోతున్నాం, కానీ ఆగి ఆడు కాపు బిడ్డ ఆడికి న్యాయం చేద్దామని లేదు. మేము ఒక 2 డివిజన్లు మోడల్ డివిజన్లుగా చేసుకొని చిట్టినార్ నుంచి పాల్ ఫ్యాక్టరీ దాకా 5000 మంది కాపు సభ్యుల్ని భోజనాలు పెట్టించడం కానీ, వన భోజనాలు కానీ, వాళ్ళకు వచ్చిన సాధక బాధకాలు కానీ ఎప్పుడు గుర్తెరిగి రమారమి 200-300 మంది పేర్లు చదివి చెప్పగలిగినట్టుగా ప్రతి వ్యక్తిని తయారు చేశాం. నా కోరిక ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఉన్న ప్రదేశంలో అట్లీస్ట్ కొంతమందిని తేగలగాలి. కానీ ఇప్పుడు సభ అంటే మనం వచ్చేసాం వెళ్ళిపోయామంటే ఎలా కుదురుద్ది అంటున్నా నేను అనేది. ఇలా అయితే రేపొద్దున మన కాపుని మనం వెళ్తున్న పక్క నుంచి కొట్టినా సరే ఆడు కాపు అని మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వచ్చి గొప్పగా మీటింగులు చెప్తాం, వ్యవహారం చేస్తాం, అవన్నీ చేస్తాం. రేపు పవన్ కళ్యాణ్కి ఓటు ఎలా వేపిస్తారని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలంటే నీ పక్కనోడు తెలియాలి, నీ ఎదురోడు తెలియాలి, నీ వెనకాలోడు తెలియాలి. తెలిస్తే నువ్వు పవన్ కళ్యాణ్కి ఓటు వేపిస్తావు. అంతేగాని నేను పవన్ కళ్యాణ్కి ఓటు వేపిస్తా మనం 26,000 మంది ఓట్లు ఉన్నాయి, 1 టౌన్లో 2 టౌన్లో 60,000 ఉన్నాయి. ఏమి వాళ్ళు లెక్క రాసిస్తే నువ్వు చదువుతున్నావు. ఒక 10 మంది కలిస్తే 5,000 చేసినా సరే 50,000 మందిని మనం పోగేయగలం. మరి ఇవాళ వీళ్ళు ఉన్నారు, ఉద్యమం చేశారు. ఆ రోజు రమారమి 10 లక్షల నుంచి 15 లక్షల మందిని ప్రొక్యూర్ చేశారు. గవర్నమెంట్ సహకరించలా, పత్రిక సహకరించలా, మీడియా వ్యతిరేకించింది, చూపించలా. ఒకే ఒక్క పిలుపుతో, రిజర్వేషన్ అనే ఒక పిలుపుతో ఇస్తే స్వయంగా వాళ్ళందరూ ఉద్రిక్తులై అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియపరిచారు. మనం కూడా విజయవాడ కాపుల అడ్డా, కాపు బిడ్డలందరూ మనల్ని మనం ముందు గౌరవించుకుందాం. మేము ఎవరినైనా సరే, ఎంతటి వ్యక్తినైనా సరే గౌరవిస్తాం. చందు జనార్దన్ గారికి మేము హృదయపూర్వకంగా రుణపడి ఉంటాం. ఎందుకనంటే ఒక వ్యక్తి కంకణం కట్టుకుంటే ఆ వ్యక్తి వెనకాల మాట్లాడుతుంటే నాకు చిరాకు. నువ్వు చెయ్యవు, చేసేవాడు వెనక మాట్లాడద్దు. ఇప్పుడు మాకు నారాయణశెట్టి నరసరావు గారు ఉన్నారు. ఆయన పందాలు ఆయన వెళ్తే, ఆయన ఉద్యమం చేసినప్పుడు ఆయన నిరాహార దీక్ష చేస్తే మేమందరం సంతోషించాం. మాకు ఒక కాపు నాయకుడు ఉన్నాడు అంటాం. నేను అనేది ఆయనదేమి మేము లాక్కోము, మాదేమి ఆయన లాక్కోడు. మనకు కాపు బిడ్డ ఉన్నాడంటే ఎప్పటికైనా పనికి వస్తాడు కదా ఆయన. అంతేగాని నేను నరసరావు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడాల్సిన పనే ఉంది. నేను ఎంతో కష్టపడ్డానండి మన జాతి కోసం. రిజర్వేషన్ వచ్చి మన పిల్లల భవిష్యత్తంతా పోయిందండి. ఎన్నో లక్షలు కోట్ల ఉద్యోగాలు వచ్చినా మన జాతికి ఉద్యోగాలు రావట్లేదు రిజర్వేషన్ వల్ల. ఎంతోమంది కష్టపడ్డారు. నేను చాలా కష్టపడ్డాను కనుక మన జాతి రుణం తీర్చుకోవాలని నేను ఉద్యమాల్లోకి వచ్చానండి. వచ్చి జాతికి సేవ చేస్తూ మన జాతిని ప్రగతి పదంలో నడిపిస్తూ మాదైపోయింది కనుక మా భవిష్యత్తు పిల్లలకి అందరికీ బాగా మంచి అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఉద్యోగాల్లోకి రావాలని అందరినీ కోరుకుంటూ మీరు కూడా అందరినీ చేసి చక్కగా మన జాతిని, ఇంకపోతే మీకు అన్నీ తెలుసు, రిజర్వేషన్ కావాలి, రాజ్యాంగం రావాలి. ఒక ఎగ్జాంపుల్, మనం సింపుల్గా ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, కలెక్టర్ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళామనుకోండి, ఎవరమ్మా అంటారు. అదే ఒక రిజర్వేషన్తో వెళ్ళామనుకోండి, ఎవరమ్మా నువ్వు, కౌన్సిలరా, కూర్చోమ్మా అంటారు. అంటే మనకు ఒక వాల్యూ ఉండాలి. సో మన జాతికి కూడా ఒక వాల్యూ ఉండాలి కనుక మనం ఆ రిజర్వేషనే కాకుండా రాజ్యాధికారం కూడా తెచ్చుకుంటే మన
రిప్రజెంటేటివ్స్ రాజ్యాంగంలో ఉంటే మన జాతికి సహాయం చేస్తారు అనేక ఉద్దేశంతో మీకన్నీ తెలుసు. చిరంజీవి అన్నారు అదన్న పాపం దళిత దామోదరం సంజీవయ్య గారు మన రిజర్వేషన్ ఇచ్చారు. ఆయన మనమందరం ఒకసారి ఆయనకు జోహార్ చెప్పాలి. రెడ్లు వాళ్ళు ఎవ్వరు ఇవ్వలే, ఆయన ఇచ్చారు. మళ్ళా వాళ్ళు తీసేశారు, అది వేరే. కానీ ఆయన మనం ఒకసారి స్మరించుకోవాలి. రిజర్వేషన్లు ఎవరైనా సరే ఆయన చేసిన తర్వాత మనము ఇప్పుడు అడిగేది రిజర్వేషన్ కొత్తగా ఇవ్వమని అడగట్లేదండి. మనకు ఆల్రెడీ బ్రిటిష్ కాలం నుంచి ఉంది. జాతుల కులాలు వాడబలిజ, వడికి బలిజ, ఈడికి బలిజ అలాంటివన్నీ తీసేసి సెపరేట్ చేసి విభజించి పాలిస్తున్నారు. కనుక మనకి ఇవ్వాల్సింది ఇవ్వండి, అంతేగాని కొత్తగా లేదు. తమిళనాడులో కలలు కంఠం కూడా ధైర్యంగా కనాలనేది నా ఇది ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఏదైనా మీటింగ్కి వచ్చినప్పుడు వందే మాత్రం కన్నా ముందు రావాలి, జనగణమన తర్వాత వెళ్ళాలి. చాలామంది వెళ్ళిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం ఒక మీటింగ్ పెట్టి భోజనాలు అరేంజ్ చేసుకున్నప్పుడు అందరూ కూడా ఉండాలి. భోజనాలు పెట్టి వెళ్ళిపోమని కాదు. మీరు దానికి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇది చేసుకోవడం కాదు. సభ ఎండింగ్ అయ్యేదాకా పూర్తిగా ఉంటే ఇలాంటి మహారథులకు ఎంతో సంతోషం ఉంటుంది. మరి ఆకుల రామకృష్ణ గారు చూస్తే నాకు ఒళ్ళు జలతరిస్తుంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం కూడా మన వల్ల చెడగొట్టుకుని ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అట్లాగే ముద్రగడ నల్లా విష్ణు గారు, యేసుదాస్ గారు, అసలు వీళ్ళంతా ఉంటే మన ఉద్యోగాలు ఎంత, మనం ఎంత? మన ఉద్యోగం ఎక్కడుంటుంది? మూడో నేత్రం వెళ్తే పోద్ది. నాకు తెలుసు, పోకుండా ఉండాలంటే వీళ్ళమ్మట ఉండాలి. అదే ధైర్యం. నేను ఆకుల రామకృష్ణ గారికి, ముద్రగడ గారి, నల్లా విష్ణు గారి వీళ్ళు ఎమ్మట ఉంటే నా ఉద్యోగం ఎవడు తీసేయలేడు, ఎక్కడికి పోదని ఒక మనోధైర్యం ఉంది. అదే నన్ను నడిపించింది. ఈరోజు కూడా మీకు చెప్తున్నాను, కాపులు మమేకమై ఈ డివైడ్ అవ్వకూడదు. ఎవరికి వారు గీ పెడితే ఆశించిన గమ్యం దొరకదోయ్. సమైక్య సంఘర్షణలో ఉన్నది సంఘం చేసిన సంతకం, కాపు సంఘం చేసిన సంతకం. ఎవరి వారికి పెడితే రాదు, అందరూ కలవాలి, యునైట్ కావాలి. ఇది కాపు తెలివి. రెండు రాష్ట్రాల్లో మన నాయకులు కానీ, రెండు రాష్ట్రాల్లో ఉన్న మన కుటుంబ సభ్యులు కానీ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు కుటుంబ సభ్యులు కానీ, ఇతర రాజకీయ పక్షాలు కానీ, కాపు ప్రతినిధుల సభ విజయవాడలో ఎందుకు జరుగుతూ ఉందనేది ప్రధానమైన చర్చ. కాపులు సమావేశం పెట్టుకోకూడదా? ఇతర వర్గాలే సమావేశాలు పెట్టుకుంటాయా? రాజ్యాధికారం ఇతర వర్గాలే అనుభవిస్తాయి. 25% ఉన్న కాపు వర్గాలు, కాపు కులాలు కుల సమావేశాలు పెట్టుకోకూడదా? నేరం ఏంటి? కాపు వర్గాలు సమావేశాలు పెట్టుకుంటే వాడంటాడు వీడే పార్టీకి సమావేశానికి మద్దతు పలుకుతాడని, ఒకడంటాడు ఫలానా పార్టీకి మద్దతని, ఇంకొకరు అంటారు ఇంకొక పార్టీకి మద్దతని. సోదరులారా, ఇది రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం. రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో 25%గా ఉన్న కాపులు, 6 వర్గాలుగా ఉన్న కాపులు మా కోసం సంఘాలుగా, ప్రజాప్రతినిధులుగా, పెద్దలుగా, అధికారులుగా, ఉన్నతాధికారులుగా ఉన్న పెద్దలంతా, ముఖ్యులంతా, ముఖ్యమైన నాయకులంతా ఒక చోట చేరి కులానికి ఏది అవసరం, ఏది నష్టం జరుగుతూ ఉంది, కులం సాధించాల్సిన అంశాలు ఏంటి అనుకున్న దాంట్లో రాష్ట్ర కాపు జేఏసీ పెద్దలంతా ఆలోచించుకుని రాష్ట్ర రాజధాని వేదికగా కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి రాజకీయ రంగు పులుముతా ఉన్నారు. ఈ కాపు జేఏసీలో
వైసీపీ పెద్దలు ఉన్నారు, బీజేపీ పెద్దలు ఉన్నారు, కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు, జనసేన పెద్దలు ఉన్నారు, టీడీపీ పెద్దలు ఉన్నారు, బీఆర్ఎస్కి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు. ఏ పార్టీలో లేని నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏ పార్టీలో లేను. నేను జర్నలిస్ట్గా గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 12 సంస్థల్లో పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనే ఒక జర్నలిస్ట్ యూనియన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అది పెద్దలు మానికొండ చలపతిరావు గారు అనే ఒక పెద్ద వ్యవస్థ ఉన్న నాయకులు భారతదేశంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన అగ్రనాయకులు మానికొండ చలపతిరావు గారు తూర్పు కాపు శ్రీకాకుళం వాసి, మా కుటుంబ పెద్ద. వారు జర్నలిస్టు కావటం వారు స్థాపించిన ఉద్యమంలో భాగంగా విస్తరించిన సంఘంలో నేను ఆంధ్రప్రదేశ్ యూనియన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. 2005లో ఉమ్మడి రాష్ట్రానికి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అనే ఒక సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు దాంట్లో పనిచేశాను. అయితే నాకు ఒక కులం ఉంది, ఒక కుటుంబం ఉంది. తద్వారా కులం వైపు బాధ్యత ఉంది. పెద్దలంతా కలిసి 1994 నుంచి కాపులకి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ కావాలని అనేక ఉద్యమాలు కొనసాగాయి. ఆ ఉద్యమాల్లో నల్లా సూర్యచంద్రరావు లాంటి యోధులు ఆ ఉద్యమాన్ని నడిపారు. ఆ యోధులతో పాటుగా నాతో ఉన్న పెద్ద ఆకుల రామకృష్ణ గారు ఆ ఉద్యమంలో పనిచేశారు. ఇంకా ఎందరో పనిచేశారు. నల్లా విష్ణు గారు, నల్లా సూర్యచంద్రరావు గారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వారు నా పక్కన ఉన్నారు. పెద్దలు వారి ఆశీర్వాదంతో ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది. కాబట్టి సోదరులారా, మనం రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం పెట్టుకున్నాం. ఉద్యమాలు దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నాయి. మన కుటుంబ పెద్దలు వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికలు మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ గతంలో ఎన్నికల ముందు మేము బీసీ రిజర్వేషన్ ఇవ్వలేను అని తేల్చి చెప్పాయి. కానీ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ. అదేవిధంగా మరో పార్టీ బీసీ స్టేటస్ సంబంధించిన అంశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక ప్రకటన చేసింది. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు వారి ఆలోచనలో వారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం ఏ విధంగా ముందుకు పోవాలి, మన సమస్యల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, కాపులుగా వివిధ వర్గాలుగా ఉన్న మనం ఏ విధంగా నలిగిపోతూ ఉన్నామనే సమస్యల మీద మనం ఇప్పటికే గత సమావేశాల్లో 7 అంశాల మీద మనం చర్చలు కొనసాగిస్తూ ఉన్నాం. దాని మీద ఇప్పటికి జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకుంటున్నాం. ఆయా జిల్లాల్లో ఉన్న ముఖ్య నేతలు ఉద్యమ సందర్భంగా మనతో కలిసి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పనిచేసిన యోధులు, నాయకులు మనతో కాపు జేఏసీలుగా, జిల్లా కమిటీలుగా, డివిజన్ కమిటీలుగా దాదాపుగా 30,000 పైన మన నాయకత్వం ఉంది. వారందరితో కలిసి మరొకసారి సమాలోచన చేసుకుందాం. ఆ వైపుగా మన ఉద్యమ కార్యాచరణతో పాటుగా రాజకీయ పార్టీలకి మన డిమాండ్లని, తీర్మానాలని పంపుదాం. ఆయా తీర్మానాలని ఆ పార్టీలకు పంపి ఏ పార్టీలు అయితే కాపుల పక్షాన మాట్లాడతాయో, కాపు బలిజ తెలగ ఒంటరి పక్షాల వైపు మాట్లాడతాయో, తూర్పు కాపు వైపు మాట్లాడతాయో వారి గురించి యోచన చేయాల్సిన అవసరం రాష్ట్ర కాపు జేఏసీగా, కాపు నాయకత్వంగా మన వైపు ఉన్నది. కాబట్టి రాజ్యాధికారం కాపులకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి, రావాల్సిందే. మన కుటుంబం నుంచి కానీ, మన వైపు నుంచి కానీ, మన వారి వైపు నుంచి కానీ రాజ్యాధికారం చేజించుకోవాలి అనే 25%గా ఉన్న మనకి అన్ని రాజకీయ పార్టీల్లో, ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, వార్డు నుంచి పార్లమెంటు సభ్యుడి దాకా మన దామాషా ప్రకారం సీట్లను కేటాయించాల్సిన బాధ్యత వారికి ఉంది. మనం గమనించుకోవాలి.
కాపులుగా ఉన్న మన పక్షాన్ని, 25%గా ఉన్న మన పక్షాన్ని, లక్షలాదిగా ఉన్న మన పక్షాన్ని, మాకు కాపులు అవసరం లేదు అనే సిస్టంలో రాజకీయ పార్టీలు తొడగొడుతున్నాయి. కారణం ఏంటి? ఒక అపార్ట్మెంట్లో 100 ఓట్లుంటే అక్కడ పోటీ చేసే వార్డు మెంబరు ఆ 100 ఓట్ల కోసం ఇంటి చుట్టూ తిరుగుతారు, వారిని ప్రసన్నం చేసుకుని తన వైపు తిప్పుకోవడానికి ఓట్లు వేసుకోవడానికి. కానీ మనం 25% ఉన్నాం. 25% ఉన్న మన పట్ల రాజకీయ పార్టీలు అవమానించే విధంగా, ఛాలెంజ్ రాసే విధంగా, తోడకొట్టే విధంగా ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం, మూలాల్లోకి వెళ్ళి ఈ సమస్య మీద పోరాటం చేయాల్సిన అవసరం, ఐక్యతతో వారిపైన పోరాటం చేయాల్సిన అవసరం సంఘాలుగా, నాయకులుగా, జేఏసీగా, విద్యావంతులుగా మనందరి మీద ఉంది. నాయకులకి ఒక్కరికే ఉండదు, సంఘాలు నడిపే వాళ్ళు ఒక్కడికే ఉండదు, అందరికీ ఉండాలి. సంఘ నాయకుడికి గౌరవం ఎప్పుడు వస్తుంది? మనం అంతా కలిసి సంఘ నాయకుడిని గౌరవించుకుంటే, కాపు కుల నాయకుడిగా ఉన్న వ్యక్తిని మనం గౌరవించుకుంటే, మన కోసం కుటుంబాలను వదిలి 24 గంటల కోసం మన కోసం పనిచేసే వీరందరినీ మనం గుర్తించి గౌరవించుకుంటే రాజకీయ పార్టీలు మనల్ని గౌరవంగా చూస్తాయి. మనల్ని మనం గౌరవించుకుంటే రాజకీయ పార్టీలు మనల్ని గౌరవించుకుంటాయి. 100కి 25% ఉన్న మనం, మేమంతా ఒకటి, కాపులంతా ఒకటి, మా ఓట్లు మేమే వేసుకుంటామని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయితే కాపు వర్గాలను గౌరవిస్తాయో, ఏ వర్గాలైతే కాపులను అవమానిస్తాయో, ఏ వర్గం అయితే, ఏ రాజకీయ పార్టీ అయితే కాపులను అవమానించే విధంగా తొడలు కొడతా ఉన్నాయో వారు ఆలోచించుకోవాల్సిన అవసరమైంది. 100లో 25గా మేమున్నాం. మీ పక్కన ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పక్కన ఎంపీలు ఉన్నారు. వారు కాపు కుటుంబ సభ్యులు, వారు కాపు కుటుంబ సోదరులు. ఏ వారిలో మీకు కాపు కనపడటం లేదా? కాపులను అవమానించాల్సిన అవసరం మీకేముంది? మేము అన్ని కాపు కుటుంబ సభ్యుడిగానే గెలిపించుకున్నాం. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుకుంటే చేసుకోండి. మీ రాజ్యాధికారంలో అనుభవిస్తున్న పార్టీలకి మీకు కులం ఉంటే మీరు ఉంచుకోండి. ఆ కులాన్ని మేము గౌరవిస్తాం, మేము కూడా ఆహ్వానిస్తాం. వారి వ్యూహంతో రాజ్యాధికారం వైపు పోవటాన్ని మేము ఆహ్వానిస్తాం, మిమ్మల్ని స్నేహితులుగా భావిస్తాం. కానీ కాపు కులాన్ని, కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు కుటుంబ సభ్యుల్ని అవమానించిన, మాపై దాడి చేసిన సహించేది లేదు. ఈరోజు విజయవాడ వేదికగా మా కుటుంబ సభ్యుల మీద వేధింపులు కొనసాగాయి. వారు ఆత్మహత్యకు గురయ్యారు. విజయవాడ గడ్డ కాపు గడ్డ అని చెప్పుకున్న చోట మా కుటుంబం మీద మా పక్షాన దాడులు జరుగుతున్నాయి. గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది, హెచ్చరికగా భావించుకోవాలి. మన వర్గాల నుంచి మన కుటుంబ సభ్యుల్ని వేధించడమే కాకుండా మన కుటుంబ సభ్యుడు అవమానంతో హత్య చేసుకున్నాడంటే అది ఆత్మహత్య కాదు, హత్యగా భావించాలి. ఎవరైతే వేధింపులకు గురి చేశారో వారు ఏ స్థాయి వారైనా వారి మీద వేధింపుల కేసు నమోదు చేయాలి, వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. పోలీసు యంత్రాంగానికి విన్నవించుకుంటా ఉన్నాను. డీజీపీ గారికి ఈ వేదిక ద్వారా సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఈరోజు విజయవాడ వేదికగా జరిగిన మా కాపు కుటుంబ సభ్యుడి మీద ఏదైతే వేధింపులు కొనసాగి ఆత్మహత్యకు పాల్పడ్డారో వారిని ఆత్మహత్యగా కాకుండా మేము హత్యగా భావిస్తూ దానిని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఖండిస్తూ ఉన్నాను. మరొక విన్నపం ఏంటంటే, మేము పెట్టుకున్న ఈ 10 డిమాండ్లలో ప్రధానమైనది ఏదైతే 25%గా ఉన్న కాపులకి వార్డు నుంచి పార్లమెంటు స్థాయి దాకా మాకున్న శాతం, మాకున్న పర్సంటేజ్ మాకు ఇవ్వాల్సిందే అనేది మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. రాజ్యాధికారం వైపు కాపు వర్గం వెళ్తూ ఉంది.
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా ఇతర వర్గాలకి కాపు కాశాం, కింగ్ మేకర్లుగా ఉండి వాళ్ళని రాజ్యాధికారంలోకి తెచ్చాం, వారిని కాపాడాము, వారికి కాపు కాశాం. ఇక నుంచి కాపు వర్గాలు రాజ్యాధికారం వైపే దృష్టి సారిస్తాయి. దీనికోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకుని ఆ విధంగా సంఘాలుగా నాయకులుగా ఉన్న మన వారంతా కృషి చేస్తారు. రాష్ట్ర కాపు చేసి చేసే ఉద్యమానికి పెద్దల మందా కృష్ణమాదిక్ గారు మన ఇంటికి వచ్చి మరీ మద్దతు తెలిపారు. వారికి రాష్ట్ర కాపు చేసి పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలో పటిష్టమైన వ్యవస్థగా ఉన్న ఆర్య వైశ్య మహాసభ పెద్దలు టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో ఉన్న మహాసభకి మన రాష్ట్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్గా ఉన్న చలువాది లక్ష్మణ్ గారు కాపు జయశ్రీ దగ్గరికి వచ్చి కార్యాలయానికి వచ్చి వారి పక్షాన మద్దతు తెలిపారు. వారికి టీజీ వెంకటేష్ గారికి వారి నాయకత్వానికి ఆర్యవైశ్య మహాసభకి రాష్ట్ర కాపు జయశ్రీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా హర్షకుమార్ గారు కూడా గతంలో తమ వర్గాన్ని నుంచి మద్దతు తెలిపారు. అనేక మంది తెలిపారు. వారందరికీ కూడా అంబేద్కర్ గారి మనవడు గారు కూడా తెలిపారు, ప్రకాష్ గారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈరోజు 4 ప్రధానమైన డిమాండ్లుగా మనం మాట్లాడుకున్నామో, గతంలో ఉన్న 7 డిమాండ్లు, ఇవి 4 డిమాండ్లు కలిపి మొత్తంగా బీసీ రిజర్వేషన్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి ఒకటిగా చేర్చుకుని 10 డిమాండ్ల మీద చర్చించి దీని మీద తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానాలని పెద్దలు తమిళనాడు ఫార్మర్ ప్రధాన కార్యదర్శి, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ గారైన రామ్మోహన్ గారు ఆ ఎజెండా తీర్మానాలన్నింటినీ కూడా చదివి వినిపించారు. రామ్మోహన్ గారికి కానీ, పెద్దలు మంగబాబు గారికి కానీ, పెద్దలు పివి రావు గారికి కానీ, పెద్దలు వంగవీటి రాధాకృష్ణ గారికి కానీ, కంచి కిషోర్ గారికి కానీ, వీరందరికీ రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్ర కాపు జేఏసీ కానీ మేము మా మిత్ర బృందం విజయవాడ కేంద్రంగా జరిపే ఏ కార్యక్రమానికైనా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్న వంగవీటి రాధాకృష్ణ గారికి, నా సోదరుడు వంగవీటి రాధా గారికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, నా పక్షాన, నా మిత్ర బృందం పక్షాన, నా నాయకత్వం పక్షాన శిరస్సు వంచి వందనాలు తెలుపుతా ఉన్నాను. ఏదైతే మనం ఈరోజు చెప్తా ఉన్నామో, స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి ఆశయాల కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. వారి అహర్నించు తలుచుకుంటా ఉన్నాం. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఓడలో వారి విగ్రహాలు పెట్టి కొలుసుకుంటా ఉన్నాం. వారి వారసత్వ నాయకత్వం, కాపు కుల నాయకత్వమైన వంగవీటి రాధాకృష్ణ గారు నా సోదరులకి మరొక్కసారి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మీరు ఆలోచించండి. 2 రాష్ట్రాల్లో ఉన్న మన కుటుంబ సోదరులంతా ఆలోచించాలి. తెలంగాణ వేదికగా ఉన్న మున్నూరు కాపు సోదరులైనా, ఆంధ్ర హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మనమైనా, తెలగ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు సంబంధించిన కుటుంబ సభ్యులంతా ఏకతాటి మీద వచ్చి ఉండి రాజ్యాధికారం వైపుగా మన కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మరొక హెచ్చరిక, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైగా ఉన్న కాపు కుటుంబ ఉద్యోగ సంఘాలు సభ్యులపై మూకమ్మడి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. 25%గా ఉన్న మా కుటుంబ సభ్యుల మీద, మా ఉద్యోగస్తుల మీద పదే దాడులు, ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్లు సరికాదు. హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన. ఏదైతే నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా కాపు ఉద్యోగుల్ని మీరు చూపిస్తూ ఉన్నారో, మెరిట్ స్టూడెంట్లని మనం చూపిస్తూ వారిని గౌరవించుకుంటాం. కానీ సమాజంలో 25%గా ఉన్న కాపు కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఉద్యోగుల్ని మీరు నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా ఉంచి అవమానిస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు, సస్పెన్షన్ చేస్తూ ఉన్నారు, ఛార్జ్ మెమోలు ఇస్తూ ఉన్నారు. వీటి మీద ఆందోళన చేస్తాం. ఉన్నతాధికారులు పద్ధతి మార్చుకోవాలి. మా కుటుంబ సభ్యుల పక్షాన రాష్ట్ర కాపు జేఏసీ పూర్తి స్థాయి అండగా ఉంటుంది. ఏ ఉద్యమ నాయకుడైనా ప్రభుత్వోద్యోగం ఉన్న కాపు సోదరుడికి అండగా ఉంటుంది.
వారిని కదిలిస్తే, వారిని వేధిస్తే, వారిని సస్పెండ్ చేస్తే, కారణం లేకుండా చాట్యం వహిస్తే వారి పక్షాన కుటుంబాలంతా, రాష్ట్ర కాపు చేసేంతా మద్దతుగా నిలుస్తుంది, ఆందోళన చేస్తుంది, పోరాడుతుందని చెప్తా ఉన్నాను. ఈ వైపుగా ఏదైతే ఉద్యమ స్వరూపంతో ఏర్పడిన రాష్ట్ర కాపు చేసి బీసీ రిజర్వేషనే కాకుండా కాపుల పక్షాన పోరాడుతూ కాపు వ్యక్తిని కానీ కాపు కుటుంబ సభ్యుని కానీ వేధించిన, హతమార్చిన, అత్యాచారాలు చేసిన వారి పక్షాన రాష్ట్ర కాపు చేసి ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా మా నాయకత్వం పక్షాన రాష్ట్ర కాపు చేసి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న మా నాయకత్వం పక్షాన ప్రకటిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచించాలి. కాపు ఉద్యోగుల పట్ల సానుకూలత వహించాలి. కాపు ఉద్యోగ నాయకత్వం పట్ల గౌరవంగా మెలగాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నా, వేడుకుంటా ఉన్నా, ప్రాధాయపడతా ఉన్నా. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లాల వారీగా రాయలసీమ, తూర్పు, ఉత్తరం నలువైపుల నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మహిళా సోదరికి, అందరికీ రాష్ట్ర కాపు చేసే పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఉన్నతాధికారుల బృందం ఈ సమావేశానికి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా అనేక సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన రామ్మోహన్ గారు కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఐటీ ప్రిన్సిపల్ చీఫ్గా పనిచేసిన పివి రావు గారు, జిఎస్టీ కస్టమ్స్ అధికారిగా అనేక ప్రాంతాల్లో భారతదేశంలో సేవలు అందించి విశ్వ సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సిటీ దగ్గర మన కోసం, మన కులం కోసం 8 రాష్ట్రాల్లో సౌత్ ఇండియా మొత్తంగా కాపు హబ్బుగా 7 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకుని మన కోసం పనిచేస్తున్న మంగబాబు గారు, వారి బృందం, పెద్దలకు మాజీ హైకోర్టు జడ్జి భవానీ ప్రసాద్ గారు కానీ, ఇక్కడ పనిచేసి వెళ్ళిన కలెక్టర్ లక్ష్మీకాంతం గారు, అదేవిధంగా ముత్యాల సత్యనారాయణ గారు ఐఏఎస్, పివిఎన్ రావు ఐఎఫ్ఎస్, హర్షవర్ధన్, ఇట్లా ఉన్నతాధికారుల బృందం ఒక 10 మంది కలిసి హైదరాబాద్లో 7 ఎకరాలు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మనందరి కోసం, మన సంఘాల కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ 7 ఎకరాల్లో మన కోసం, మన కుటుంబం కోసం, మన కుటుంబ సభ్యుల కోసం బహుళ అంతస్తులు కట్టి ఏదైతే సంఘాలుగా మనం ఉన్నామో వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చుకుని డబ్బులు లేకుండా మనకు సభ్యత్వం ఇచ్చి ఆ విశ్వ సంఘాల సమాఖ్యలో మనకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. మన సంఘాల నుంచి వాళ్ళకి ఒక లెటర్ ఇస్తే వారు మనల్ని ఆ కమిటీలో మనకు ఆహ్వానితులుగా చేర్చుకుంటారు. దానికి బాధ్యత వహిస్తూ మన వెనక మనకు వెన్నంటి ఉండి మనం చేసే కార్యక్రమాలన్నింటికీ, మన జేఏసీగా చేసే కార్యక్రమాలకి మనకి ఆశీర్వదిస్తున్న వారందరికీ ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమం చేశామంటే వ్యాపారస్తులు, సామాజిక సేవకులు రాజేంద్ర గారు కానీ, అల్లుడు సాంబశివరావు గారు అంటే రాధా రంగా గారి మిత్రమండలిలో ప్రధానమైన కీలకమైన వ్యక్తి. వారి పేరు శంకర సాంబశివరావు గారు. వారి పేరు అల్లుడు సాంబశివరావు గారిగా మార్చింది పెద్దలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. వారు మనకి వెన్నంటి ఉండి ఏ కార్యక్రమమైనా మనతో పాటు పోతూ ఉంటారు. అదేవిధంగా మిత్రులు కోదండపాణి కానీ, లేదా ఈశ్వర్ గారు కానీ, లేదా బండెడ్డి రవి గారు కానీ, కోనపరెడ్డి రమేష్ గారు కానీ, ఈ విధంగా పులిగడ్డ సత్యనారాయణ గారు జర్నలిస్టు వారు కానీ, ఇలా అనేక మంది, దామోదర్ గారు, రాంబాబు గారు, ఇక్కడ హైదరాబాద్ విజయవాడ కేంద్రంగా నగర ప్రముఖులుగా, వ్యాపారస్తులుగా, వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్న కందినాయుడు లాంటి ఒక సంఘ నాయకులు కానీ, వివిధ సంఘాలుగా ఉన్న నాయకులు, ఇందాక మాట్లాడారు వెంకటేశ్వరరావు గారు కానీ, కృష్ణాంజనేయులు గారు కానీ, నారాయణశెట్టి నరసింహరావు గారు. మన కార్యక్రమం ఉందంటే 70 డివిజన్లలో ప్రతి వార్డుకి 10 కార్డులని పర్సనల్ ఇన్విటేషన్ పంపారు.
ఈ విధంగా విజయవాడ వేదికగా ఉన్న పెద్దలు 150 మంది పైచీలకు స్వచ్ఛందంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ మన కార్యక్రమానికి వెన్నంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాపు రాక్స్ కానీ, కాపు వెల్ఫేర్ కానీ, అదేవిధంగా రాయల్స్ గ్రూప్ కానీ, అదేవిధంగా మనకి యాప్ ఉంది వైజాగ్ కేంద్రంగా, వారు కానీ ట్రాయ్ అనే యాప్, ఇట్లా ఈ విధంగా మనకి ఎంతోమంది నిలుస్తూ ఉన్నారు. మీడియా పరంగా ఎంతోమంది మనకి సహకరిస్తూ ఉన్నారు. ప్రైమ్ 9 యాజమాన్యం కానీ, 99 యాజమాన్యం కానీ, సుమన్ టీవీలో ఉన్న పెద్దలు కానీ, ప్రముఖులు కానీ, మీడియాలో మన వర్గంగా, మన కుటుంబ సభ్యులుగా 2 రాష్ట్రాల్లో మనతో పాటుగా మన కుటుంబ సభ్యులుగా ఉన్న జర్నలిస్టు మిత్రులు 10,000 మంది ఉన్నాం. మనం 10,000 మంది ఉన్నాం. ఇందాక ఒక సోదరుడు వచ్చాడు తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, కొత్త లక్ష్మణ్ పటేల్. ఆయన తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరంకి అధ్యక్షుడు. ఆ సంఘంలో 4,000 మంది మున్నూరు కాపు జర్నలిస్టు సోదరులు ఉన్నారు. ఈ విధంగా అనేక మంది ఇంటి వద్ద ఉండి కూడా సోషల్ మీడియా ద్వారా మనం ఏ విధంగా ఉండాలి, కులంగా ఏ విధంగా ఉండాలి, సంఘంగా ఏ విధంగా పోవాలని మనకి అనేక మంది పెద్దలు సోదరులు సోషల్ మీడియాకి వేదికగా సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు, ఏ విధంగా పనిచేయాలో ఆశీర్వదిస్తారు. వారందరి సేవలు వృధా కాకూడదు. వారి సేవల్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.